అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజైతే మనం వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌కి అయితే వచ్చాము. సో, ఇదైతే ఫిషింగ్ హార్బర్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ ఫీలే వేరుంటుంది. ఎందుకంటే ఫ్రెష్‌గా ఫిష్‌లయితే వస్తాయి. ఎందుకంటే బోట్‌ల్లోంచి అప్పుడే వచ్చి, అప్పుడే తీసి అమ్ముతా ఉంటారనమాట. సో, హార్బర్‌కైతే వచ్చాను. చాలా జెట్టీలో అన్ని బోట్‌లయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే నేను ఇతనితో కాన్వర్జేషన్ మాట్లాడుతున్నాను. ఏంటో వినండి ఒకసారి. 20 రోజులు 25 రోజులు 30 రోజులు అనగా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. ఓకే. ఆయిల్ ఎక్కువ కాలింది. ఆయిల్ పట్టు ఉంటుందనా ఇప్పుడు ఒక రోజు 200 లీటర్లు 250 300 లీటర్ కాలిన బోట్లు ఉన్నాయన్నమాట. సో భయ్య ఏం చెప్తున్నాడంటే ఒక్కసారి బోట్ వెళ్తే లోపలికి చేపలు పట్టడానికి మినిమం 1 వీక్. ఇంకొకటి ఏంటంటే నెల రోజుల వరకు వెళ్ళే బోట్లు కూడా ఉన్నాయన్నమాట. సో కాస్ట్ ఏమొచ్చి 5 lakhs వరకు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారనమాట. సో చూడండి, ఇప్పుడే బోట్ వచ్చింది. బోట్ వచ్చి దాని తర్వాత చేపలు అయితే అన్లోడింగ్ చేస్తున్నారు. చాలా చాలా రకాలైన చేపలు అయితే ఉన్నాయి. నాకేంటో అన్ని పేర్లు కూడా నాకైతే తెలియవు. సో మార్కెట్ అయితే సండేస్ అయితే కలకలకల్లా ఆడుతూ ఉంటుంది. జనాలు ఫుల్ క్రౌడ్. సో మేమైతే ప్రాన్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ఆ బోట్ దగ్గర అడిగినప్పుడు అది చూసారు కదండి, ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడైతే. మేమైతే ప్రాన్స్ ఒక తట్ట మాట్లాడాం. మాకేమొచ్చి ఒక్క బుట్ట 2000 అసలు ఇనీషియల్గా వచ్చినప్పుడు 1300 చెప్పారనమాట ప్రాన్స్. అలా ముందుకెళ్ళి ఇలాగ వచ్చినప్పటికి 1000 రూపాయలు పెరిగిపోయింది. సో ఆ బుట్ట 5.5 kgs అయితే ఉన్నదనమాట. సో ఒక్క పాయింట్ అంటే మార్కెట్ అయితే స్టేబుల్గా ఉండదు. ఫిష్ ఒక్కసారి ఒక్కొక్క రేట్లా ఉంటుంది. సండే అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో మార్కెట్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ ప్రాన్స్ 2500 అనమాట ఈ బుట్ట. కొంతసేపు ఆగితే ఇంకా ఎక్కువ కూడా రేట్ కూడా పెరిగిపోతుంది. సో ఏంటంటే మనకు పరిచయం ఉంటే వాళ్ళు కొంచెం తక్కువ ఇస్తారనమాట. రోజు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. మేమంటే అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మాకు అంతగా తెలీదు. సో ఆ కుప్పని అడిగాం. ఆ కుప్ప అయితే 500 600 చెప్తున్నారు. ఆ కుప్ప చిన్న కుప్ప. అదే వీళ్ళు వెండర్ అనమాట. వీళ్ళు ఆ చేప ఏమో అసలు రేట్ అసలు అదిరిపోతుంది. చెప్పడానికి కూడా అంతలాగా ఉందన్నమాట. సో ఇందాక చూసారు కదా పెద్ద ఫిష్, ఆడు 3000 చెప్తున్నారనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. సో మాకేమో చిన్న బుట్ట ఎవరో ముందు కొనుక్కున్నారనమాట. అది ఆ బుట్ట కొనుక్కున్నాక మాకు కొన్ని మిగిలాయి అనమాట. సో ఆ మిగిలినకి మాకు 500కి అయితే ఇచ్చేసారనమాట. సో చూడండి, అది దగ్గర దగ్గర 1.5 kilo 2 ఉంటుందేమో. నాకైతే వెయిట్ సరిగ్గా తెలియదు కానీ కుప్ప లెక్క అమ్ముతున్నారనమాట. సో ఈ మేడంకి అయితే 50 రూపీస్ అయితే మనం ఫీ పే చేయాలన్నమాట. ఆవిడ చేసిస్తారనమాట. సో ఈవిడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది. సో ఒక పావుగంటలో అయిపోతుంది ఇది. సో టకటకటకం తీస్తున్నారు. తలలన్నీ తీసేస్తున్నారు. తీసేసి తోకలు తీసేసి సపరేట్ చేసేస్తున్నారు అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత మేము ప్రాన్స్ని మా వైఫ్ అయితే వండడం స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ అయితే ఇనీషియల్గా ప్రాన్స్ ఫ్రై చేసేసింది. దాని తర్వాత మట్టి కుండలో పెడితేవు కదా. సో మట్టి కుండలో చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఆయిల్ వేసి ఆనియన్స్ కట్ చేసి ఫైన్గా అది యాడ్ చేసింది. దాని తర్వాత మిర్చి కూడా యాడ్ చేసింది. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఇది ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నది. దాని తర్వాత ఈ మట్టి పాత్రలో సో తన ప్రిపరేషన్ అయితే చేసింది. జింజర్ గార్లిక్ అలాగే టమాటో ఇవన్నీ చాప్ చేసుకుని వేసుకున్నదనమాట. సో ఈ మీడియం ఫ్లేమ్లో అయితే తను కుక్ చేస్తుంది. మాదేమొచ్చి 4 burner స్టవ్ అనమాట ఇది మా ఇంట్లో. సో తనైతే ప్రిపరేషన్ అయితే అవుతుంది. చూసారా, కలర్ అయితే మారుతుంది. సో కలర్ మారుతున్నప్పుడు పసుపు అదన్నీ వేసుకున్నారు. దాని తర్వాత ఉప్పు తగినంత, కారం తగినంత సో వేసుకొని ప్రిపరేషన్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా. దాని తర్వాత ఈ ప్రాన్స్ ఇందాక ఏదైతే ఫ్రై చేసిందో అదేమొచ్చి ఈ మట్టి కుండలో వేసుకున్నాం అనమాట. వేసుకొని కలిపేసుకున్నాం. సో ఏంటంటే వైజాగ్ ఎప్పుడు వచ్చినా కానీ నేను హార్బర్కి అయితే వెళ్తూ ఉంటాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మన వైజాగే, కాకపోతే జాబ్ రీత్యా వేరే దగ్గర ఉన్నాం అనమాట. సో అయితే గోంగూర ప్రాన్
కర్రీ అనమాట. సో గోంగూర ఏమో తను ముందుగానే రెడీ పెట్టుకున్నదనమాట. సో ఆకులన్నీ తుంచి అవన్నీ ఏదో మొత్తానికైతే చేసింది. సో ఇవన్నీ యాడ్ చేసి మొత్తానికైతే కలుపుకోవడం అయితే మొదలుపెట్టింది. సో మంచి ఆకలి మీద ఉంటే నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. ఆ కర్రీని చూస్తేనే అర్థమైపోతుంది. అసలు వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు. దాని తర్వాత తాలింపుకి చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని దినుసులు వేసుకొని దాని తర్వాత చూసారా అయిపోతుంది. అరోమాస్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో కరివేపాకు వేసుకొని పక్కన తాలింపు వేసుకుంటే అయిపోవడమే. కలిపేసుకుని తినేయడం అనమాట వేడి వేడి అన్నంలో. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకొకటి ఏంటంటే అక్కడ హార్బర్కి వెళ్ళినప్పుడు నాకు కాంటాక్ట్స్ అయితే దొరికిందనమాట. సో ఎవరైనా బెంగళూరులో ఉంటే ఎవరికైనా ఫిష్ కావాలంటే నేను తెప్పించగలను. ఎందుకంటే ఎక్కువ బల్క్లో మనం చెప్తే వాళ్ళు అక్కడ ఐస్ బాక్సులు వేసి మన బెంగళూరుకి అయితే తెప్పించేస్తారు. సో మనం బెంగళూరులో వీ కెన్ హ్యావ్ ఫిష్ ఫీస్ట్ ఇట్ సెల్ఫ్. సో ట్రై చేయండి. ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. సో నేను ట్రై చేస్తాను. నాకు కామెంట్ చేస్తే నేను ఫిష్ అయితే తెప్పించగలను. పొడుగ్గా ఉంది చూసారు ఫిష్, అది దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రాన్స్ కూడా కావాలంటే ప్రాన్స్ కూడా తెప్పించవచ్చు. సో థ్యాంక్ యూ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఐవ్ రీచ్డ్ మైల్ స్టోన్ ఆల్సో. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గుడ్ నైట్.